ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌ని పీపీపీ పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి ఒక వివాదం అయితే ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సరే వైఎస్ఆర్‌సీపీ విపక్షంగా వాళ్ళు చేస్తున్న విమర్శలు కానివ్వండి, ఆరోపణలు కానీ ఒకవైపున మనం చూద్దాము. అదే సందర్భంలో అధికారంలో ఉన్న కూటమి చేస్తున్న మాటలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇస్తున్న ఎక్స్‌ప్లనేషన్ కానివ్వండి, ఆ రెండింటిని మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత కానీ దాదాపుగా 70 ఏళ్ల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కేవలం 11 మాత్రమే మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. సో తద్వారా అక్కడున్న రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వైద్య విద్యని ఎవరైతే అభ్యసిస్తామనుకుంటున్నారో వాళ్ళకి జరుగుతున్న లాభ నష్టాల గురించి ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది. సరే, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంటు 2019లో అధికారంలోకి వచ్చింది, 2024లో దిగిపోయింది. కారణాలు ఏవైనా సరే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఆ నేపథ్యంలో వాళ్ళు చేసుకున్న ప్రచారంలో ఒక కీలకమైన అంశము ఈ 70 ఏళ్ల పాటు సాగిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దీంట్లో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఒక కార్యాచరణ మేము తీసుకున్నాం, అదొక గొప్ప అచీవ్మెంట్ అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. సో దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. నిజంగానే 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే దాదాపుగా 2450 పైగా మనకి మెడికల్ సీట్లు వస్తాయి. వేలాది మంది పేదలకి మెడికల్ అంటే వైద్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఇవన్నీ మనము చూసుకుందాం. బట్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పుడు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, వైఎస్ఆర్‌సీపీ ఈ 17 కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలే అయి ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తే దానికి అనుగుణంగానే ఒక 7 మెడికల్ కాలేజెస్ కూడా దాదాపుగా అంటే ఫినిషింగ్ స్టేజ్ తీసుకొచ్చేసి ఈ ఇయర్ అడ్మిషన్స్ చేసుకునేందుకు అవసరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసి ఇంకో 10 మాత్రం అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఏవైతే 7 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో లేదు, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మేము ఈసారి అడ్మిషన్స్ చేయట్లేదు అనే విధంగా ఉపసంహరించుకున్నట్టుగా ఒక వాదన వినిపిస్తుంది. సరే, అది వాదన ఏంటన్నది మనము చూద్దాం. అంటే ఓవరాల్గా చూస్తే కూడా ఏంటంటే దాదాపుగా ఈ మొత్తం మీద ఒక 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవన్నీ కూడా అయ్యేవి. ఏమన్నది చూద్దాం ఇప్పుడు. అంటే నిజంగానే ఇక్కడ ఆలోచించాల్సిన విషయము, ప్రభుత్వం చెప్తున్న మాట పీపీపీ పద్ధతిలో వెళ్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు, మనము రాష్ట్రానికి అవసరమైన ఈ మెడికల్ సీట్లు కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చేందుకు అవకాశం క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, రాష్ట్ర బడ్జెట్లో మనము దీనికి సంబంధించి పెడుతున్న ఖర్చు ఎంత, ఆ ఖర్చు పెట్టలేని పరిస్థితిలో 2.9 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఉంటే ఆన్ యావరేజ్ ఒక 500 కోట్లు ఒక్కొక్క దీనికి అవసరం అనుకున్న, ఒకవేళ మ్యాక్సిమం 17 అనుకున్నా సరే, 17కి సంబంధించి అనుకున్నా సరే దానికి అయ్యే ఖర్చు ఎంత? ఏమనుకున్నా ఒక 10,000 కోట్లు పెడితే ఈ కాలేజెస్ అన్నీ రెడీ అయిపోతాయి. రెడీ అయిపోతే వచ్చే మెడికల్ కాలేజ్ సీట్లు అన్నవి పేదవాళ్ళకి ఇవ్వడానికి ఎంత అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా పీపీపీ పద్ధతిలోకి వెళ్తే ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో లాభాలు ఆర్జించాలనుకుంటే లాభాలు ఆర్జించాలంటే ఉన్న అవకాశం ఏంటి? 100% ఇవి మేనేజ్మెంట్ సీట్లను ఇంకోసారి వాళ్ళు అమ్ముకోవాలి. సో సామాన్య ప్రజలు, పేదలు వైద్య విద్యని అభ్యసించేది ఎలా? ఈ వైపుగా ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు? ఓవైపు అమరావతి కోసమేమో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, అది అవసరం లేదంటే ఖచ్చితంగా అవసరమే, రాజధాని అవసరమే, దాని గురించి ఎవరు ఎలాంటి అపోహలు వెళ్ళాల్సిన అవసరం లేదు, దాంట్లో శశభిషలు ఏం లేవు. కానీ అదే సందర్భంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అంటే 10,000 కోట్లు చాలా ఎక్కువ నేను చెప్తున్నాను నెంబర్, 10,000 కోట్లు కూడా అవసరం లేదు. అది ఖర్చు పెడితే ఇన్ని వేల సీట్లు వచ్చి ఇన్ని వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అయ్యే అవకాశం ఉంటే, అంతమంది వైద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండ్యూస్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్దనుకుంటోంది? పీపీపీ పద్ధతిలో పెట్టడం ద్వారా ఆ అదనపు భారాన్ని పేద ప్రజల మీద వేయట్లేదు అన్న విషయాన్ని ఎలా చెప్పగలుగుతారు? వైసీపీ చేసిన తప్పు ఆ 7 కాలేజీలు అప్పుడు అంటే ఎలక్షన్లు ముందుకు వచ్చాయి కాబట్టి ఆ ప్రచారం కోసం ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేసింది. ఆ కంప్లీట్ చేశానని చెప్పేసి ఏదో చేసుకుంది. ఇట్లాంటివన్నీ కొంచెం నిజమని నమ్ముదాం మనం, అది తప్పు కూడా కాదు. కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ఖజానా మీద భారం పడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నందులో భాగంగానే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అంటే అది ఎంత హాస్యాస్పదమైన విషయము. దాదాపుగా 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్రానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు, అందులో వైద్య విద్యకు సంబంధించి ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్లో ఆలోచించినా సరే అవసరమైన ఆ మ్యాన్ పవర్ని మనం క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటే దాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? అది ఎవరికి అర్థమవ్వదు.
దానికి తగ్గట్టుగా మళ్ళీ దీనిలో ఆల్రెడీ ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం జరపడము, దానికి సంబంధించి అయిపోవడము. ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, లేకపోతే కూటమి ప్రభుత్వం నిర్ణయించే వాళ్ళకి ఇది వస్తుంది తప్ప ఇదేమి ఓపెన్ బిడ్డింగో లేకపోతే ఇంకోటో చేసి ఈ పీపీపీ పద్ధతి ద్వారా ప్రజలకి ఏదైతే మంచి చేద్దాం అనుకుంటున్నారో అదైతే జరగదు అన్నది వైసీపీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉంది. సో ఈ విధంగా చూస్తే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఒక మంచి అవకాశం, అంటే 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వాటిలో వేలాది మంది స్టూడెంట్స్ కొత్తగా ఎవ్రీ ఇయర్ బయటకు వస్తూ ఉంటే, అలా బయటకు వచ్చే వాళ్ళు పేదవాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటే దానివల్ల ఎంత మంచిగా ఉంటుంది. అది ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఎక్కడో ఒక చోట చంద్రబాబు నాయుడు అని అంటే ఏంటి అంటే అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తారన్నమాట ఎప్పటికప్పుడు వైసీపీ ఆరోపిస్తూనే ఉంటారు. చాలామంది విశ్లేషకులు కూడా ఆ మాట చెప్తూ ఉంటారు. ఆయన హయాంలోనే ఎక్కువ శాతం ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రానికి సంబంధించినవి ప్రైవేట్ పరం చేయడానికి ఆయన ఆ మార్గం సుగమం చేశారు. సరే, దానికి డిఫరెంట్ పేర్లు చెప్పారు, విజనరీ అన్నారు. ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల ఏదో రాష్ట్రం మంచి జరిగిందన్న, సరే అది అబద్ధమో నిజమో కరెక్టో తప్పు అన్న దాని మీద పక్కన పెడితే ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశాన్ని ఎందుకు జారవిడుస్తున్నారు? పీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళను వైద్య రంగంలో తీసుకోవడం ద్వారా పేదలకు ఇలాంటి నష్టం చేయడానికి ఎందుకు ఆస్కారాన్ని క్రియేట్ చేస్తున్నారు అన్నది అడుగుతున్న ప్రశ్న. దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. పెట్టే ఖర్చు ఎంత, రాష్ట్ర ఖజానా ఎంత, రాష్ట్ర ఖజానాలో దీని శాతం ఎంత, ఒకవేళ అట్లా ఆలోచించినా సరే ఎంత, 0.5%, 0.3 నుంచి 0.5% ఖర్చు పెడితే అయిపోతుంది. అదే అమరావతి మీరు 5 to 7% ఖర్చు పెడుతున్నారు. ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో దానికో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నింటినీ ఆలోచించినప్పుడు వైద్య విద్య కోసం ఖర్చు పెట్టే ఆ కాలేజెస్ని ప్రభుత్వపరంగా ఉండేలాగా, ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండేలాగా ప్రైవేట్ పరం కాకుండా ఆపేందుకు అవసరమైన ఆప్షన్ అయితే ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకు అటువైపు ఆలోచించలేదు? దాన్ని డెఫినెట్లీ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు సంబంధించి ఒక శరాఘాతంగానే మనం చూడాలి. దీనికి తోడు ఏదైతే వీళ్ళు చెప్పినట్టు ఏంటి, నిజంగా ప్రైవేట్ పరం చేసినా సరే మొత్తం అథారిటీ అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది అంటున్నారు. కానీ దాన్ని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ ఫ్యాక్టర్ కాదు అన్న విషయం అందరికీ తెలుసు. అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అలా కాదు, పెట్టే ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అవసరమైన కార్యాచరణ తీసుకోవడము, అలాంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం పేద విద్యార్థులు వైద్య విద్యకి దూరం అవుతూనే ఉంటారు. ఈ పరిస్థితి అలానే కొనసాగుతూనే ఉంటుంది.